ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. నమస్కారం స్నేహితులారా. ఈరోజు ఈ వీడియో ప్రారంభమయ్యే ముందు నేను మీకు ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు కుంభరాశి వారైతే రాబోయే 4 రోజులు మీ జీవిత దిశను పూర్తిగా మార్చివేస్తుంది. ఎందుకంటే ఈ 4 రోజులలో ఏదో ఒక పెద్ద మార్పు లేదా ఒక అద్భుతమైన శక్తి మీకు దగ్గరగా రాబోతుంది. మరియు మీకు దీని గురించి కనీసం అంచనా కూడా వేయలేరు. అవును, మీరు విన్నది నిజమే. కుంభరాశి వారికి రాబోయే 4 రోజులు ఏమాత్రం సాధారణమైన రోజులు కావు. గ్రహాల గమనం గత కొన్ని నెలలలో ఎప్పుడు చూడని విధంగా కొన్ని అద్భుతమైన సంకేతాలను ఇస్తుంది. పేరు వదిలేయండి. ఈరోజు మాట మీ గురించి అవుతుంది, మీ జీవితం గురించి అవుతుంది. కాబట్టి మీరు కుంభరాశి వారైతే లేదా మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఈ వీడియోను మధ్యలో వదిలిపెట్టకండి. ఎందుకంటే నేను చివరిలో చెప్పబోయే విషయం బహుశా మీ ఊహకు కూడా అందదు. సరే, ఇక వీడియోని ప్రారంభిద్దాం. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక వింతైన ఆందోళన ఉండి ఉంది, అవునా? దేనినైతే మీరు మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నారో అలాంటిది. ఏదో జరగబోతుంది అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు, కానీ ఏమిటో అర్థం కావడం లేదు. నేను మీకు చెప్తున్నాను, ఈ ఆందోళన కారణం లేనిది కాదు. మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు బలమైన స్థితిలో ఉన్నాడు. దీని ప్రత్యక్ష ప్రభావం రాబోయే 4 రోజుల పాటు మీ భావోద్వేగాలపై, మీ నిర్ణయాలపై పడబోతుంది. ఈ 4 రోజులలో మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి లేదా ఆ సందర్భం ఎవరు తెలియని కొత్త ముఖం కావచ్చు. మీరు అతడిని లేదా ఆమెను ఇదివరకే చూసి ఉండవచ్చు, కానీ వారు మీ ముందుకు రావడం, వారి ప్రవర్తన, వారి మాటలు అన్నీ మునపటి కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇదే మార్పు మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. గత కొన్ని వారాలుగా మీరు చేస్తున్న మీ కష్టం, అది మీ పని రంగంలో కావచ్చు లేదా మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఈ 4 రోజులలో దాని ప్రభావం స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మొదట మీ ధనం మరియు పని రంగం గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజులలో పని రంగంలో మీకు కొంత అసౌకర్యాన్ని కలిగించే వార్త ఒకటి అందుతుంది. అకస్మాత్తుగా ఏదైనా బాధ్యత మీ భుజాలపైకి రావచ్చు, లేదా ఏదైనా పని యొక్క గడువు అకస్మాత్తుగా మారిపోవచ్చు. కానీ ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. వారు ఈ మార్పును ఒక భారంగా భావిస్తారు, కానీ నిజానికి ఇది మీకోసం దాగి ఉన్న ఒక ప్రత్యేకమైన అవకాశం. ఈ రోజుల్లో మీకు లభిస్తున్న ఈ బాధ్యత రాబోయే వారాలలో మీకు ఒక గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టగలదు. ఇక మీ ధనస్థితి గురించి మాట్లాడితే మొదటి 2 రోజులు కొంత అనిశ్చితి ఉండవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు ఇదివరకు ఎవరికో సహాయం చేద్దామని డబ్బు ఇచ్చి ఇరుక్కుపోయిన డబ్బు లేదా మీ కష్టానికి రాకుండా ఆగిపోయిన డబ్బు, దీని గురించి కొంత టెన్షన్ ఉండవచ్చు. కానీ కంగారు పడకండి, ఈ పరిస్థితి మీకు తాత్కాలికం మాత్రమే. 3వ రోజు మధ్యాహ్నం తరువాత గ్రహాల గమనం మారడంతో ఆగిపోయిన డబ్బు మీ వైపు రావడం ప్రారంభమవుతుంది. మీరు కేవలం కొద్దిగా ఓపిక పట్టాలి అంతే. ఇప్పుడు మీ కుటుంబం గురించి మాట్లాడుకుందాం. రాబోయే 4 రోజులలో మీ ఇంట్లో వాతావరణం కొద్దిగా భావోద్వేగభరితంగా ఉండవచ్చు. ఏదైనా పాత విషయాన్ని బట్టి కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవలు జరగవచ్చు. ఇందులో ఆర్థిక విషయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ గొడవలు ఏ పెద్ద గొడవకు సంకేతం కాదు. పైగా ఇది మీ కుటుంబంలో మీ మాటను ఉంచడానికి మీకు లభించే ఒక గొప్ప అవకాశం. ఒకవేళ మీరు ప్రశాంతంగా మీ మాటను చెప్తే 4వ రోజు సాయంత్రానికి వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుంది. కానీ అసలు కథ ఇంకా ప్రారంభం కాలేదు. గుర్తుంచుకోండి, నేను ప్రారంభంలోనే చెప్పాను, ఎవరో లేదా ఏదో ఒక పెద్ద శక్తి మీ దగ్గరకు రాబోతుంది అని. ఈ కలయిక మీ ప్రేమ జీవితానికి సంబంధించినది కావచ్చు, లేదా మీ సామాజిక జీవితానికి సంబంధించినది కావచ్చు. ఏదేమైనా ఈ కలయిక యొక్క ప్రభావం మీకు రాబోయే కొన్ని వారాలపై పడుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారు మీ భక్తిని తెలియజేయండి. అయితే ఇప్పుడు ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి వారిలో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వారికి రాబోయే 4 రోజులు భావోద్వేగాలతో నిండి ఉంటాయి. మీ భాగస్వామి ఈ రోజుల్లో మీతో మీ హృదయాన్ని తాకేలా ఏదైనా ఒక విషయం చెప్పవచ్చు. బహుశా వారు మీ పాత కోరికను గుర్తుంచుకొని దానిని నెరవేర్చడానికి ప్రయత్నించవచ్చు. ఈ క్షణం చిన్నదే కావచ్చు, కానీ దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఇక ఎవరైతే ఇంకా సింగిల్గా ఉన్నారో వారికి రాబోయే రోజులు
కొంచెం ప్రత్యేకంగా అలాగే ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఎందుకంటే నేను ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నానో వారు బహుశా మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని తీసుకురావచ్చు. కానీ గమనించండి, ఈ కలయిక మొదటి చూపులో సాధారణంగానే అనిపిస్తుంది. బహుశా ఒక సాధారణ సంభాషణ కావచ్చు, లేదా మెసేజ్ రావచ్చు, లేదా ఏదైనా సామాజిక సందర్భంలో ఎదురుపడవచ్చు. కానీ దీని వెనుక ఉన్న కథ ముందు ముందు ఎలా బయటకు వస్తుందంటే అది మిమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది. ఆగండి, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఆ అద్భుతమైన సంకేతాన్ని చెప్పబోతున్నాను. ఇది ఈ 4 రోజులను మిగతా రోజుల కంటే భిన్నంగా మారుస్తుంది. ఈ రోజుల్లో మీ రాశి అధిపతి అయిన శనిదేవుని దృష్టి కుంభరాశిపై ఒక విలక్షణమైన శక్తివంతమైన రీతిలో పడుతుంది. మీ సొంత రాశి అధిపతి అయిన శనిదేవుని ఈ ప్రభావం మీకోసం శుభ సంకేతాన్ని తీసుకువస్తుంది. శనిదేవుడు న్యాయదేవుడు మరియు ఈ 4 రోజుల్లో ఆయన మీ జీవితంలో గందరగోళాన్ని తొలగించి సమతుల్యతను స్థాపించే పనిని చేస్తున్నారు. ఒకవేళ మీరు గత కొన్ని నెలలుగా ఎవరి చేతిలోనైనా అన్యాయానికి గురై ఉంటే, నిందలు పడి ఉంటే, లేదా ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి ఉంటే, ఆ సమతుల్యత తిరిగి మీ వైపు తిరిగే సమయం ఈ 4 రోజుల్లోనే ప్రారంభమవుతుంది. కానీ ఈ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది, అకస్మాత్తుగా కాదు. అందుకే ఓపికగా ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఉంది, దీనిని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ 4 రోజులలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అది మీ జీవిత పూర్తి దిశను మార్చేస్తుంది. ఆ సంఘటన చిన్నదిగా ఉండవచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. నేను మొదటి నుండి ఏ మార్పు గురించి అయితే మాట్లాడుతున్నానో అది మీ ముందుకు వచ్చే క్షణం ఇదే అవుతుంది. మీ సామాజిక జీవితంలో కూడా ఈ రోజుల్లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఏదో జరుగుతుంది. బహుశా పాత స్నేహితుడు లేదా సహోద్యోగి అకస్మాత్తుగా సంప్రదించడం, లేదా మీరు అస్సలు ఊహించని ఏదైనా వార్త మీకు అందడం. ఇప్పటి వరకు అన్ని ముఖ్యమైన విషయాలు అయిపోయాయని అనిపించవచ్చు, కానీ ఆగండి, ఎందుకంటే ఇప్పుడు ఆ అవకాశం గురించి మాట వస్తుంది. ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ విషయం మీకే తెలియదు. ఈ రాశికి చెందిన నా ప్రియమైన మిత్రులారా, భగవాన్ శివుని గురించి మరియు శనిదేవుని బంధం గురించి ఒక విషయాన్ని చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. శివుడే శనిదేవునికి న్యాయాధికారి పదవిని ఇచ్చారు. శివుడిని మనం లయకారుడిగా భావిస్తాం, కానీ నిజం ఏమిటంటే ఆ వినాశనం వెనుక ఎల్లప్పుడూ ఒక కొత్త నిర్మాణం దాగి ఉంటుంది. ఈ 4 రోజులలో మీ జీవితంలో ఏదైతే ముగిసిపోబోతుందో అది ఏ నష్టానికి కాదు, ఒక కొత్త ప్రారంభం కోసమే ముగిసిపోతుంది. కొన్ని బంధాలు, కొన్ని పాత అలవాట్లు ఇప్పుడు మిమ్మల్ని మునుపటిలా సంతృప్తి పరచడం లేదని మీరు ఇటీవల నెలల్లో గమనించి ఉంటారు. ఇది కేవలం తాత్కాలికం. ఇది శివుని మరియు శనిదేవుని యొక్క ఉమ్మడి శక్తి. ఏవైతే మీకు ఇక అర్హత లేనివో ఆ విషయాలను మీ లోపల నుండి తొలగిస్తోంది. రాబోయే సాయంత్రాలు ఆ స్థలాన్ని భర్తీ చేయడం కోసమే ఇది జరుగుతుంది. ఇక్కడ చాలా తక్కువ మంది అర్థం చేసుకోగలిగే రహస్యం దాగి ఉంది. మీ దగ్గరకు రాబోతున్నది కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఇది ఒక దైవిక శక్తి. ఇది 3 విభిన్న రూపాలలో మీ జీవిత తలుపు తడుతుంది. మొదటి రూపం గురించి మాట్లాడితే, ఇది ఏదైనా పనికి సంబంధించిన సందర్భంలో మీ ముందుకు వస్తుంది. బహుశా ఇది ఏదైనా ఫోన్ కాల్, మెసేజ్, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈమెయిల్ కావచ్చు. ఈ సందర్భంలో ఒక మంచి వార్త అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ దానితో పాటు ఒక చిన్న షరతు అలాగే బాధ్యతను కూడా జోడించబడి ఉంటుంది. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. వారు కేవలం షరతుపైనే దృష్టి పెడతారు మరియు అవకాశాన్ని వదిలేస్తారు. ఈ 4 రోజులలో మీరు అలా చేయకూడదు. మీ ముందుకు వచ్చే ఎలాంటి బాధ్యతనైనా స్వీకరించండి, ఎందుకంటే ఇదే బాధ్యత రాబోయే నెలల్లో మీకు గుర్తింపుగా మారుతుంది. గత కొంతకాలంగా మీరు ఏ పనినైతే అసంపూర్తిగా వదిలేశారో దానిని ఈ రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను మీకు లభించే 2వ రూపం గురించి చెప్తాను. ఈ రూపం పూర్తిగా భావోద్వేగభరితంగా ఉంటుంది. ఇందులో ఎవరైనా కావచ్చు, ఇది కుటుంబ సభ్యులలో ఒకరు కావచ్చు, ఎవరైనా ఆత్మమిత్రుడు కావచ్చు, లేదా చాలా కాలంగా మీతో సంబంధాలు తెగిపోయిన వ్యక్తి కావచ్చు. కుంభరాశి వారికి ఒక శాపం ఉంది. మీరు అందరినీ సొంత మనుషులు అనుకుని ప్రారంభిస్తారు, కానీ అవసరం తీరాక వారే మిమ్మల్ని ఒంటరిని చేస్తారు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న ఈ నమ్మక ద్రోహానికి శనిదేవుడు ఈ 4 రోజులలో ముగింపు పలకబోతున్నాడు. ఇప్పుడు ముందుకు రాబోయే మార్పు మీకోసం అన్నిటినీ మార్చేయగలదు. ఈ సంభాషణలో మీ ముందుకు ఏదైనా ఒక నిజం వస్తుంది. అది మిమ్మల్ని కొంత సమయం పాటు కదిలించి వేస్తోంది. బహుశా మీకు తెలియకుండానే ఎవరో మీకు సహాయం చేశారని, లేదా మీ గురించి నిశ్శబ్దంగా శ్రద్ధ వహించారని మీకు తెలుస్తుంది. ఆగండి, ఎందుకంటే అత్యంత ముఖ్యమైన సంకేతం ఇంకా ముందుకు రాలేదు. కుంభరాశి వారి యొక్క అతిపెద్ద బలహీనత ఇదే. మీ లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉంటారు, భావోద్వేగాలను బయటకు రానివ్వరు. ఈ రోజుల్లో ఒకవేళ కళ్ళల్లో నీళ్లు వచ్చినా దానిని ఆపకండి. మిమ్మల్ని లోపలి నుండి తేలికపరిచే క్షణం ఇదే. ఇప్పుడు మీ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత గురించి మాట్లాడుకుందాం.
శనిదేవుడు మీకు అపారమైన తెలివితేటలు ఇచ్చాడు, కానీ మీకున్న ఒకే ఒక బలహీనత అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్. రాత్రిపూట నిద్రపోకుండా లేనిపోని ఆలోచనలతో మిమ్మల్ని మీరే హింసించుకుంటున్నారు. మీ మనసులో ఉన్న ఆందోళన, నిద్రలేమి లేదా కలతపెట్టే కలల సమస్య అది నిజానికి ఏ శారీరక అనారోగ్యం వలనైందో కాదు, మీ లోపల అణిచివేయబడిన ఆలోచనల ఫలితమే. నేను ప్రస్తావించిన ఆ భావోద్వేగ కలయికే ఈ ఆందోళనను దూరం చేయబోతుంది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. ఈ 4 రోజులలో కోపంలో లేదా తొందరపాటులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య సమయం మీకు సున్నితమైనది. ఈ సమయంలో కోపాన్ని తెప్పించే ఏదైనా మాట అనబడవచ్చు, కానీ మీరు ప్రశాంతంగా ఉంటే ఇదే సమయం మీకు సమాధానం అవుతుంది. ఇప్పుడు ఆ 3వ రూపం గురించి మాట్లాడుకుందాం. ఇది అత్యంత రహస్యమైనది మరియు శక్తివంతమైనది. ఇది ఏ మనిషి రూపంలోనూ రాదు, ఒక సంకేతం రూపంలో వస్తుంది. మీ సొంత రాశి అధిపతి అయిన శనిదేవుడు మరియు భగవాన్ శివుని శక్తి ఒకేసారి మీ రాశిపై పనిచేస్తున్నప్పుడు వారు మీకు ఒక ప్రత్యేక రకమైన సంకేతాన్ని పంపుతారు. ఈ 4 రోజులలో ఏ సమయంలోనైనా మీకు అకస్మాత్తుగా ఎలాంటి కారణం లేకుండా ఏదైనా పాత జ్ఞాపకం వస్తే ఆగండి మరియు ఆ జ్ఞాపకంపై దృష్టి పెట్టండి. ఆ జ్ఞాపకమే ఈ రోజుల్లోని 3వ సంకేతం. ఈ జ్ఞాపకం ఏదో దుఃఖానికి కాదు, మీరు మీపై నమ్మకం ఉంచిన మరియు కష్టపడి విజయం సాధించిన మునుపటి ఏదైనా ఒక క్షణానికి సంబంధించినది. బ్రహ్మాండం ఈ రోజు మీకు అదే నమ్మకాన్ని మళ్ళీ గుర్తు చేయాలనుకుంటుంది. ఇప్పుడు నేను మీరు మొదటి నుండి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది చెప్పబోతున్నాను. ఈ 4 రోజులలో మీ దగ్గరకు రాబోయే ఆ వ్యక్తి లేదా ఆ శక్తి, దీనికి మీ గతంలోని ఏదైనా అసంపూర్ణ పని లేదా అసంపూర్ణ బంధంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. సరిగ్గా ఇదే క్షణంలో మీ మనసులోకి అకస్మాత్తుగా ఏ వ్యక్తి పేరు వచ్చిందో ఆలోచించండి. అవును, అదే వ్యక్తి. నేను మాట్లాడుతున్న సంకేతం అదే. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. మనసులోకి అలా ఏదైనా పేరు వచ్చినప్పుడు అది కేవలం కాకతాళీయం అని అనుకుని ప్రజలు దానిని వదిలేస్తారు. కానీ మీ రాశి వారికి 4 రోజులు తాత్కాలికం కాదు. ఈ రోజుల్లో ఒకవేళ మీరు ఏదైనా గుడి పక్క నుండి వెళ్ళినా లేదా ఇంట్లో ఉన్న ఏదైనా శివుని లేదా శనిదేవుని చిత్రంపై మీ దృష్టి అకస్మాత్తుగా పడినా, నేను మొదటి నుండి సూచిస్తున్న క్షణం ఇదేనని తెలుసుకోండి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే కాలం, మీ పరీక్షా కాలం ఇప్పుడు ముగుస్తోందని చెప్పే ప్రత్యక్ష సంకేతం ఇది. ఈ రాశికి చెందిన నా ప్రియమైన మిత్రులారా, నేను మొదటి నుండి దేనినైతే సూచిస్తున్నానో ఆ విషయాన్ని విప్పే సమయం ఇప్పుడు వచ్చింది. మీ దగ్గరకు రాబోతున్న ఆ వ్యక్తి లేదా శక్తి నిజానికి చాలా కాలంగా మీరు అణిచిపెట్టుకున్న మీ లోపలి ధైర్యమే, మీ ఆత్మవిశ్వాసం, మీ అసలు గుర్తింపు. మీరు ఏ స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారో కానీ పరిస్థితుల వల్ల, ఏలినాటి శని ప్రభావాల వల్ల వెనకడుగు వేస్తూ వచ్చారో ఆ రూపం. ఈ లోపలి మార్పు బయట నుండి ఏదైనా ఒక నిజమైన వ్యక్తి, నిజమైన సంఘటన లేదా నిజమైన సంకేతం ద్వారానే మేలుకొంటుంది. శనిదేవుడు మీ రాశి అధిపతి. ఆయన్ను చూసి అందరూ భయపడవచ్చు, కానీ ఆయన కుంభరాశి వారికి ఎల్లప్పుడూ రక్షకుడిగా ఉంటారు. ఒకవేళ మీరు గత నెలల్లో తీవ్రంగా పోరాటం చేసి ఉంటే శనిదేవుడు మీ ఓపికను మాత్రమే చూస్తున్నారని తెలుసుకోండి. మరియు ఈ 4 రోజులలో ఆ పరీక్ష పూర్తవుతుంది. ఈ రోజుల్లో నేను కోరుకుంటున్నాను మీరు ఈ మార్పును పూర్తి హృదయంతో స్వీకరించాలని. మీ జీవితంలో ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న ఈ కొత్త అధ్యాయం కేవలం ఒక్క రోజు ముచ్చట కాదు, ఇది రాబోయే కొన్ని వారాల వరకు నెమ్మదిగా విచ్చుకుంటూ ఉంటుంది. మొదటి సంకేతం ఈ 4 రోజులలోనే లభిస్తుంది, కానీ దీని పూర్తి ప్రభావం రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 రోజులు రాత్రిపూట మీరు పడుకునే ముందు ఒకసారి శివుని మరియు శనిదేవుని మనస్సులో తలుచుకొని మీ లోపలి ఆ అతిగా ఆలోచించే అలవాటును స్వస్తి చెప్పి మీ అతిపెద్ద కోరికను చెప్పండి. ఆ కోరిక నేరుగా దైవ సన్నిధికి చేరుతుంది. ఎందుకంటే గ్రహాల అనుకూలత వల్ల ఈ రోజుల్లో మీకు మరియు మీ రాశి అధిపతికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంది. నేను చెప్పిన విషయం మీ హృదయాన్ని తాకితే ఆ దేవుని పైన మీకు ఉన్న నమ్మకాన్ని నిరూపించుకోండి. కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ ఎనర్జీ ఈ రోజు దీని అవసరం ఉన్న మరికొంతమంది కుంభరాశి మిత్రులకు కూడా చేరుకుంటుంది. మీ మనసుపై మీకు పూర్తి నమ్మకం ఉండాలి. దానిని ఈ 4 రోజులలో ఎట్టి పరిస్థితులలోనూ కోల్పోవద్దు. జై మహాదేవ్, జై శనిదేవ్. శుభం.